అన్నారు. ఏంటి కుమారి? ఏంటండి? ఏంటండి? చెప్పండి దేవా గారు. 2 కళ్ళు ఇలా పెట్టి కోపంగా అరిస్తే భయపడతా అనుకున్నారా? భయపడను. తగ్గేదేలే. మీరు అడిగిన పాట పాడాలంటే నేను మినిమం డిగ్రీ చదివి ఉండాలన్నమాట. నేను డిగ్రీ డిస్కంటిన్యూ, అందుకే నాకు రాదు వరా గారు. కత్తి అందుకో జానకి. ఏ కత్తి జానకి ఎందుకు అనుకుంటుంది? మీ అమ్మని అందుకోమనండి. మీ అమ్మగారు ఉన్నారు కదా, ఆంటీ గారు ఒక కత్తి అంట ఇవ్వండి దేవా గారికి, ఇచ్చేస్తారులే. కామెంట్ థ్యాంక్ యూ రాజు గారు, థ్యాంక్ యూ. మీకు ఖచ్చితంగా రిటర్న్ చేస్తాను లైవ్ అయిపోయినాక. ఓకేనా రాజు గారు? థ్యాంక్ యూ. ఏమైంది దేవా గారు? చెప్పండి, ఎందుకు అలా చూస్తున్నారు? వరా గారు ఎందుకు నవ్వుతున్నారు చెప్పండి. అంటే వాళ్ళ ఇంట్లో జానకి లేదు కదా, ఆంటీ ఉంది కదా, అందుకే చెప్పాను వరా గారు. నేను చెప్పిన దాంట్లో ఏమైనా తప్పుందా? తమ్ముడు కత్తి అందుకో కుమారి గారు. నేను అందుకోనండి, మా ఇంట్లో ఒక్క కత్తే ఉంది. ఆ ఒక్క కత్తి కూడా మీరు తీసుకోకపోతే నేను కూరగాయలు దేంతో కట్ చేయాలి? నేను అందుకోను. కావాలంటే కొత్తగా షాప్కి వెళ్ళి ఒక కత్తి కొనుక్కొచ్చుకోండి దేవా గారు, నేను ఇవ్వనండి.